పెద్ద పెద్ద లీడర్లు అంటే ఎసొంటి బట్టలు వేసుకుంటారు, ఎసొంటి తావులల్లోకి పోతారు, ఏం కథ? సరే, ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం ఎన్నో పాటలు పడతారు కానీ అది వేరే ముచ్చట. గెలిచినాక వాళ్ళతో వాళ్ళు చూసుకోకుండా పబ్లిక్ కోసం ఆలోచన చేసేటోళ్ళంటే ఆడాడుంటారు. ఇగో గీన కూడా గసొంటి లీడరే కావచ్చు. మరి ఇంతకైనా ఏం చేసిండు, ఏం కథ అని తడుచుకుందాం కదా. చలో నడువురు మళ్ళా. అగ్గో గుర్తుపట్టిరా ఎవలో పెద్ద మనిషి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. అరే సార్ ఇక్కడ కూర్చున్నాడేంది? మన సొంటోళ్ళకే చెత్త అంటే కంపులేస్తుంది. సార్ తెల్ల బట్టలు వేసుకొని నిత్య కార్లల్లో మంచి మంచి జాగాలలో తిరుగుతాడు. ఊర్లో పొంటున్న చెత్త అంతా గాడనే ఉంది. పోయి గాడ కూర్చున్నాడు. చూస్తుంటే మనకే గజ్జిలేస్తుందిలే. సారేమో ఇంకా ముద్దు కాలు చాపుకొని మరీ కూర్చున్నాడు. చుట్టున్నోళ్ళు కూడా చెప్తారా అనుకుంటే వాళ్ళు కూడా సార్కు సోపతి కూర్చున్నారు. వీళ్ళంతా ఎందుకు ఇట్లా కూర్చున్నారనంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ మచ్చబుల్లారంలా శ్మశాన వాటికల డంపింగ్ ఎడబెట్టిరట. ఇక చెత్త చేయంగా ఎక్కడ లేని రోగాలు, మన్ను, మశానం అంతా మా పానాలకే తిప్పలైతుంది. మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆఫీసర్లు శవున పెడతలేరు సార్ అని మర్రి రాజశేఖర్ రెడ్డి తానికి పోతే వీళ్ళు మంచిగా చెప్తే వినరు అని చుట్టుపడుతోళ్ళందరినీ సోపద్దోలుకొని ఆ చెత్త కుప్పల కూర్చొని దారినాకు దిగిండు. ఆడుండేటోళ్ళు ఇప్పటికే మున్సిపాలిటోళ్లకు మస్తు సార్ల మొరబెట్టుకురట. ఆయన కూడా శవ మీద పెయిన్ వారినట్టే వేసిర్రట. ఇక చూసి సార్ తానికి పోతే సార్ గీ ధర్నాతోని బుద్ధి చెప్పిండు వాళ్ళకు. ఏందో ఏమో ఈ ఆఫీసర్ల పనితనం. టైంకు జీతాలు తీసుకున్నాడు ఒక్కటే కాదు, జర తీసుకున్న జీతానికి న్యాయం చేస్తట్టు పని చేస్తే మంచిగా ఉంటది. లేకుంటే మేము ఏడికైనా తెగిస్తాం అని బెదిరిస్తురట అక్కడోళ్ళంతా ఈ వీడియోతోని.